మైదాకు ఇది గోరెంటాకు అంటారు, మైదాకు అంటాము. అప్పుడు గోరెంటాకు మైదాకు అంటుంటుంది, ఇప్పుడు గోరెంటాకు అంటారు. ఇప్పుడు చాలామంది ఇంటింటికాడ వేసుకుంటున్నారు. అప్పుడు దొరుకుతుండేవి చిన్న గుణంగా బావుల కాడ ఆడ ఈడ ఉంటుండే, చేతిలో పెట్టుకొని బట్ట కట్టుకుంటుంటే ఇంట్లో. ఇప్పుడేమో మంచిగా దంచుకొని నెత్తికి పెట్టుకుంటున్నాము, చేతికి కట్టుకుంటున్నాము. నా నెత్తికి కూడా ఇదే పెట్టుకుంటా. నెత్తికి పెట్టుకుంటే చాలా సలువ, ఎంటికలు మంచిగా అవుతాయి. బజార్లో తెచ్చుకొని కొంతమంది నెత్తికి పెట్టుకుంటారు, కానీ పొడి పిల్లలు ఎంటికలు అయినవని నెత్తికి పెట్టుకుంటారు, కానీ అది మంచిది కాదు. కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. ఇది మనదైతే మంచిగా పొడి కొట్టుకొని పెట్టుకున్నా సరే మెత్తగా రోట్లు వేసి నూరుకొని గింత నిమ్మకాయ వేసుకొని నెత్తికి పెట్టుకున్నాం అనుకో, ఎంటికలు మంచిగా అవుతాయి, తెల్లగా అవుతాయి. తెల్లగా ఉన్నాయి, ఎర్రగా అవుతాయి. మళ్ళీ దీంట్లో ఇంత ఆయాకు ఈ ఒంటికలు రాలిపోతే ఇవి మందారం ఆకు వేసి రెండుగాన మిక్సీ చేసి పట్టుకొని నెత్తికెట్టుకొని స్నానం చేసుకుంటే నల్లగా ఒత్తు వస్తాయి ఎంటికలు కూడా. పిల్లలకి పెట్టినా తెల్ల ఎంటికలు ఉన్న వాళ్ళు పెట్టుకున్నా మంచిగా వస్తాయి. ఇవి కాళ్ళకు చేతులకు పెట్టుకున్నా వేడి తగ్గిపోతుంది. ఇది మైదాకు గోరెంటాకు అంటారు, మైదాకు అంటారు. మళ్ళీ ఇది కడుపుతోటి ఉన్న వాళ్ళకు మంచిగా చిన్న చిన్న ఉండలు చేసి ఏమి వేయకుండా మెత్తగా దంచి చిన్న చిన్న ఉండలు చేసి 2-3 దినాలకు ఒకసారి కడుపుతోటి ఉన్న వాళ్ళకి 7 నెలల పడ్డ దగ్గర ఒక 3 సార్లు 4 సార్లు ఇంత గుడిగలు కడుపులు వేస్తే పుండు గుషి కాదు పిల్లలకు. ఇది కానీ ఇంత పసుపు ముద్ద కానీ కడుపుతోటి ఉన్న వాళ్ళు తినాలి. తింటే కడుపులో ఉన్న పిల్లలకు పుండు చెల్లి ఏది కాదు. ఇప్పటోళ్ళు తినరు, ఎక్కడ తిరిగి దవాఖాన మందులు అంటారు, కానీ దవాఖాన మందుల కంటే ఇదే బెటరు. ఇవి మంచిగా పనిచేస్తాయి. ఇవి మీ పిల్లలు కూడా ఎవరన్నా కడుపుతోటి ఉన్నా ఎవరికన్నా పక్కల వాళ్ళు ఉన్నా ఇవి తినమని చెప్పుండి. నమస్తే.